హలో ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు. ప్లీజ్ అంటే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే కొంచెమైనా భోజనం చెయ్యి తిను అని చెప్పి అరవింద బతిమాలుతూ ఉంటే అక్కడే ఉన్న దేవి అని మీరు ఇలా బతిమాలుతున్నారు కాబట్టి అది నెత్తి మీద ఎక్కి కూర్చుంది, మీ మాట వినకుండా ఉంది, అసలు 4 తగిలిస్తే మన దారికి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద లేదు, అలా చిన్నపిల్లల్ని కొడితే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటారు, మనం మంచిగా చెప్పి చేయాలి అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు దేవి అని మీరు ఇలాగే అవసరానికి మించి దాన్ని బతిమాలండి, అది నెత్తికెక్కి కూర్చుంటుంది, మీకు చెప్తే మంచిగా అర్థం కాదుగా అని చెప్పి అంటూ ఉంటే పక్కనే ఉన్న జయదేవ్ అబ్బా దేవి అని నువ్వు కాసేపు పాపు, లక్కీ నువ్వు ఇప్పుడు భోజనం చేయాలమ్మా, లేట్ అవుతుంది, డాడీ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అనగానే నాకు ఇప్పుడు భోజనం చేయాలని లేదు, ఐస్ క్రీమ్ తినాలని ఉంది, డాడీ ఎప్పుడు వస్తారు, డాడీ వచ్చాక ఐస్ క్రీమ్ తినాలి అని చెప్పి అనగానే డాడీ ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఐస్ క్రీమ్ అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే మరి నువ్వు తీసుకొస్తావా చెప్పు, నీకు అంత సీన్ ఉందా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అనగానే తాతయ్య ప్లీజ్ తాతయ్య నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి లక్కీ అంటుంది. నువ్వెందుకే ఇంటికి తీసుకొస్తారు ఐస్ క్రీము అప్పుడు తిను అని చెప్పి అరవింద అంటూ ఉంటే అబ్బా లేదు నేను కూడా బయటికి వెళ్తాను, కాస్త సరదాగా ఉంటుంది కదా అని చెప్పి లక్కీ అంటుంది. అప్పుడు జయదేవ్ పోనీలే అరవింద రానివ్వు, కాస్త తను కూడా వస్తే టైంపాస్ అవుతుంది, చల్లగాలి కూడా పీల్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇక మా మంచి తాతయ్య అని చెప్పి జయదేవ్ అలాగే లక్కీ బయటికి వెళ్తారు. ఆ తర్వాత దేవి అని అంటుంది అరవిందతోని మీరు ఇలాగే చేయండి, అది మామూలుగా చూపించదు మీకు చుక్కలు రేపొద్దున, నేను చెప్తే వినర్లే అని చెప్పి దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క ఇటు లక్ష్మి వాళ్ళ కొడుకుని చూపిస్తారనమాట. చలమయ్య తీసుకొస్తాడనమాట బయటికి జున్నుని. ఇక చలమయ్య ఇలా అంటూ ఉంటాడు, ఏంటి బాబు అసలు ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పి అంటే సరే అని చెప్పి నేను బయటికి తీసుకొచ్చాను, ఐస్ క్రీమ్ తినకుండా మొత్తం అంతా తిప్పుతున్నావు అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు మనం ఒక్క పని కోసం వస్తే చాలా పనులు వేరే వేరే పనులు అన్నీ చేసుకోవాలి, ఒక్క పనికి వస్తే చాలా పనులు చేయాలి అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇన్ని సంవత్సరాల అనుభవంలో నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు బాబు, ఎంత బాగా చెప్పావు అనగానే ఏదో నోటికొచ్చింది చెప్పాలే చలమయ్య అని చెప్పి జున్ను అంటాడు. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఇక జున్నుకి కనిపిస్తుంది అనమాట ఐస్ క్రీమ్ బండి. చలమయ్య అదిగో ఐస్ క్రీమ్ బండి అనగానే ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎందుకు బాబు, దగ్గు వస్తుంది అనగానే అందుకే నేను కూడా చిన్న ఐస్ క్రీమే తింటాను, మళ్ళీ నాకు దగ్గు జలుబు వస్తే అమ్మ బాధపడుతుంది కదా, పద ఐస్ క్రీమ్ తిందాము అని చెప్పి వెళ్తాడు. ఇక అప్పుడు చలమయ్య అనుకుంటాడు ఇంత చిన్న వయసులోనే అమ్మని ఎంత బాగా అర్థం చేసుకున్నావు జున్ను బాబు, నిజంగా లక్ష్మమ్మ చాలా అదృష్టవంతురాలు అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇక అదే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి ఇటుపక్క లక్కీ జయదేవ్ వస్తారు. ఇక ఇటుపక్క చలమయ్య అలాగే జున్ను ఉంటారు. ఏం కావాలి అని చెప్పి ఐస్ క్రీమ్ బండి అతను అంటూ ఉంటే నాకు కోన్ ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి జున్ను చెప్తాడు. ఇటుపక్క లక్కీ కూడా నాకు కూడా కోన్ ఐస్ క్రీమ్ కావాలి అనగానే ఇక ఫస్ట్ లక్కీకి ఇస్తాడనమాట కోన్ ఐస్ క్రీమ్ ఆ బండి అబ్బాయి. ఆ తర్వాత జున్నుకి కోన్ ఐస్ క్రీమ్ ఇస్తూ ఉంటే ఇక జున్ను పట్టుకోలేదనమాట. ఇక పడిపోతూ ఉంటే ఆ కోన్ని ఇక లక్కీ పట్టుకొని జున్నుకి ఇస్తుంది. ఇక ఇద్దరు విష్ చేసుకుంటారు, సెకండ్ చేసుకుంటారు అనమాట. హాయ్ అంటే హాయ్ అని చెప్పి పలకరించుకుంటారు. చాలా థ్యాంక్స్ అని చెప్పి జున్ను చెప్తాడు. ఆ తర్వాత ఇక ఇద్దరు చేసి చెప్పుకొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారనమాట. ఆ తర్వాత ఇక జున్ను అంటాడు సేమ్ నీలాంటి అమ్మాయినే ఎక్కడో చూశాను నేను అనగానే ఎక్కడ చూసావు అని చెప్పి లక్కీ అంటుంది. ఎక్కడ చూసినా గుర్తు రావట్లేదు అని చెప్పి జున్ను అంటాడు. ఆ తర్వాత లక్కీ అంటుంది సేమ్ నీలాంటి అబ్బాయినే ఎక్కడో సినిమాలో చూసినానేమో అనిపిస్తుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే సినిమాలో చూసావా, నేను సినిమాలో నీకు కనిపించాను అన్నట్టుగా అంటున్నావు కదా, సో నేను పెద్దయ్యాక ఖచ్చితంగా సినిమాలో నటిస్తాను, నువ్వు అన్నందుకేనా అని చెప్పి అనగానే ఇటు పక్క జయదేవ్ చలమయ్య నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ మాటలకి. ఆ తర్వాత నువ్వు ఏ స్కూలు అని చెప్పి అంటూ ఉంటాడనమాట జున్ను. మా స్కూలే అని చెప్పి అంటూ ఉంటే మీ స్కూలా అంటే మీ స్కూల్ పేరు మా స్కూలా అనగానే అయ్యో అని చెప్పి కాదు నాది ఎల్లో ఫ్లవర్ స్కూల్ అని చెప్పి చెప్తుందనమాట లక్కీ. ఓ నేను కూడా జాయిన్ అయ్యేది ఎల్లో ఫ్లవర్ స్కూలే అని చెప్పి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇక నుంచి మనం ఫ్రెండ్స్, మన స్కూల్లో జాయిన్ అవ్వకుండానే ఫ్రెండ్స్ అయిపోయాము అని చెప్పి జున్ను అంటూ ఉంటే మనం ఫ్రెండ్సా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అవును మరి పడిపోతున్న ఐస్ క్రీమ్ని పట్టుకున్నావు కదా, సో నా ఫ్రెండ్వి నాకు హెల్ప్ చేసావు కాబట్టి ఇక నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. పిల్లోడు మరి చురుగ్గా ఉన్నాడే అని చెప్పి అనగానే చిన్నప్పటి నుంచి అంతే అయ్యా అని చెప్పి చలమయ్య జయదేవ్తో అంటూ ఉంటాడు. ఇందుకీ ఎవరు అబ్బాయి అని చెప్పి అనగానే అది అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పి చలమయ్య అనగానే ఏంటి అర్జున్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా అని చెప్పి జయదేవ్ అంటాడు. అవును అదే అని చెప్పి అంటాడనమాట చలమయ్య. ఇక అప్పుడు జయదేవ్ ఓ అర్జున్కి బిడ్డనా ఇతను, బాగానే చురుగ్గానే ఉన్నాడే అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట. రేపు స్కూల్లో కలుద్దాము అని చెప్పి జున్ను లక్కీ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క ఇటు అర్జున్ని అలాగే లక్ష్మిని చూపిస్తారనమాట. ఇక అర్జున్ రూమ్లోకి వస్తుంది లక్ష్మి. రేపు టెండర్కి ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఈ పేపర్స్ అన్ని పంపించండి సరిపోతుంది అనగానే అర్జున్ అంటాడు వచ్చిన మొదటి రోజే నువ్వు నాతో సమానంగా ఇంత కష్టపడతావని నేను అస్సలు ఊహించలేదు, నిజంగా కంపెనీ కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీ షేర్స్ నీ ఐడియాస్ అన్నీ కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, కంపెనీ కోసం నువ్వు ఇంత చేస్తున్నావు, చాలా థ్యాంక్స్ అనగానే అయ్యో ఇంత దానికి థ్యాంక్స్ ఎందుకండి అని చెప్పి లక్ష్మి అంటుంది అర్జున్తోని.
ఆ తర్వాత అర్జున్ అంటాడు, నేను వైజాగ్ తిరిగి వచ్చానని చెప్పి ఇక్కడున్న అన్ని ఇండస్ట్రీస్కి తెలియాలని చెప్పి నేను ఈ ప్రాజెక్ట్ కోసం ఇంత కష్టపడుతున్నాను, ఈ టెండర్ మనకే రావాలని చెప్పి నా కష్టానికి నువ్వు కూడా సహాయం చేస్తున్నావు, అందుకే ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా లక్ష్మి అనగానే, అయ్యో థ్యాంక్స్లు ఇవన్నీ ఏం వద్దులేండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ తర్వాత లక్ష్మి, ఇంతకీ వర్క్ అయిపోయినట్టేనా, ఇంటికి వెళ్దామా అనగానే ఒక 5 minutes అని చెప్పి అంటాడనమాట అర్జున్. సరే అయితే ఈ లోపల 5 minutes వర్క్ చేసుకోండి, నేను ఇంటికి ఫోన్ చేస్తాను అర్జున్ ఏం చేస్తున్నాడో అని చెప్పి లక్ష్మి అర్జున్ వాళ్ళ అమ్మకు కాల్ చేస్తుంది. చెప్పమ్మా లక్ష్మి అనగానే, జును ఏం చేస్తున్నాడు, తిన్నాడా పడుకున్నాడా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, వాడు నా మాట ఎక్కడ వింటాడు, నువ్వు ఇంటికి వచ్చి కథలు చెప్పి తినిపిస్తే కానీ తినడు కదా అనగానే, ఓకే ఓకే మేము బయలుదేరుతున్నాము అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంట్లో లేడు అని చెప్పి అనగానే, ఇంట్లో లేడా ఎక్కడున్నాడు అని చెప్పి లక్ష్మి కంగారుగా అడుగుతూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ, అంటే మన వీధి చివరి ఐస్ క్రీమ్ బండి ఉంది కదా అక్కడికి వెళ్ళాడు అనగానే అప్పుడు లక్ష్మి, సరే అయితే మేము కూడా ఇంటికి బయలుదేరుతున్నాం కదా, వచ్చేటప్పుడు జున్నుని పిక్ చేసుకొని వస్తాము అనగానే సరే అని చెప్పి అంటుంది. మరోపక్క అమిత్ర కూడా ఇంటికి బయలుదేరుతాడనమాట కార్లో. ఇక కార్లో ఫోన్ చేస్తూ ఉంటాడు జయదేవ్కి. ఎక్కడున్నాను నాన్న చెప్పండి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇదిగో ఇటు పక్కన ఐస్ క్రీమ్ బండి ఉంది కదా ఇక్కడ ఉన్నాము అని చెప్పి అడ్రస్ చెప్తాగానే, సరే నేను వస్తున్నాను పిక్ చేసుకుంటాను అనగానే, నీ కూతురు కొంచెం మెల్లగానే రాలే, ఇదిగో ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి దగ్గర ఒక అతన్ని ఫ్రెండ్ చేసుకుంది కబుర్లు చెప్తుంది అనగానే, ఈ ఐస్ క్రీమ్ బండి దగ్గర ఫ్రెండ్ ఎవరు నాన్న అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అర్జున్ కొడుకు అనగానే, అర్జున్ కొడుక అనగానే, అవును భలే చలాకీగా ఉన్నాడు అని చెప్పి జయదేవ్ చెప్తూ ఉంటే, వాడి గొప్పతనం నాకెందుకులే చెప్పన్నాడు నాన్న, నేను వస్తున్నాలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మిత్ర. ఇక ఇటు పక్క లక్కీ అలాగే జున్ను మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక బయలుదేరదాం ఐస్ క్రీమ్ తిన్నావు కదా అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే, అబ్బా చలమయ్య ఐస్ క్రీమ్ తినగానే వెంటనే నడిస్తే మనకి లివర్ ప్రాబ్లం వస్తుంది అనగానే, అవునా నేను ఎప్పుడు వినలేదే అని చెప్పి చలమయ్య అంటూ ఉంటే, 1,000,000 చెప్తాను అన్నీ నమ్మేకి చలమయ్య అని చెప్పి అనగానే ఇక జయదేవ్ ఇక చాలా షాక్లో వీడి మాటలన్నీ విని సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి అబ్బాయి ఇంత చురుగ్గా ఉన్నాడు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత లక్కీ అంటుంది, జున్ను మా ఇల్లు ఇక్కడికి దగ్గరే వెళ్దామా ఇప్పుడు అనగానే, ఇంకెప్పుడైనా వస్తాలే ఇంటి దగ్గర మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది నా కోసం అనగానే, అవునా అని చెప్పి లక్కీ అంటుంది. అవును మా అమ్మని ఎప్పుడు కంగారు పడ్డం భయపెట్టడం ఇక అవన్నీ నాకు ఇష్టం ఉండదు. అప్పుడు లక్కీ, మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా అనగానే, మా అమ్మ అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అనగానే ఇక జయదేవ్ చలమయ్య షాక్లో చూస్తూ ఉంటారు. అప్పుడు జున్ను చెప్తాడు, ఇష్టం అంటే ఇంతే ఉంటుంది, మా అమ్మ అంటే నాకు ప్రాణం, మా అమ్మని నేను ఎప్పుడు గొప్పగా బాగా చూసుకోవాలి, మా అమ్మని ఎప్పుడు భయపెట్టను బాధ పెట్టను అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఇక జున్ను మాటలకి చాలా సర్ప్రైజ్ అవుతాడు జయదేవ్. ఆ తర్వాత జున్ను అంటాడు, అయినా అమ్మ అంటే అందరికీ ఇష్టమే కదా, నీకు ఇష్టం లేదా మీ అమ్మ అంటే అనగానే, ఆయన అమ్మ ఉంటే కదా అనగానే, అయ్యో అమ్మ లేదా అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు లక్కీ, నువ్వేమంత బాధపడక్కలేదు, మా నాన్న నన్ను చాలా బాగా చూసుకుంటాడు, అమ్మ అవసరమే లేనంత ఇదిగా చూసుకుంటాడు అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట. ఈ లోపల వస్తాడనమాట కారులో మిత్ర. వీడేనా అర్జున్ కొడుకు అని చెప్పి అంటూ ఉంటాడనమాట జయదేవ్తోని. మిత్ర అంటాడు, అయినా మన ఆపోజిట్ అతనితోని వాళ్ళ కొడుకుతోని కూర్చోపెట్టి మాట్లాడడం ఏంటి డాడ్ అనగానే, అయినా ఈ కోపాలు ఈ పంతాలు పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి ఏముంటాయరా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, ఏదైనా నాకైతే నచ్చలేదు అని చెప్పి మిత్ర అంటాడు. ఆ తర్వాత ఇక లక్కీ దగ్గరికి వెళ్ళి, లక్కీ వెళ్దామా ఇంటికి అనగానే, ఒక నిమిషం డాడ్ నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను అని చెప్పి లక్కీ జున్ను గురించి చెప్తూ ఉంటే ఇక జున్ను హాయ్ అని చెప్పి పలకరిస్తాడు. ఇక మిత్రకి నచ్చదనమాట. పలకరించకుండా వెళ్దామా అని చెప్పి మళ్ళీ లక్కీని అంటూ ఉంటే, హలో అంకుల్ నేను మిమ్మల్ని పలకరించాను విష్ చేశాను, తిరిగి మాట్లాడడం పలకరించడం సంస్కారం అని చెప్పి అనగానే, ఏంటి ఇంతున్నావు నీ మాటలేంటి ఇలా ఉన్నాయి అని చెప్పి మిత్ర అంటాడు. అసలు నిన్ను చూస్తేనే నాకు నచ్చలేదు, ఐ డోంట్ కేర్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నాకు కూడా మీరు నచ్చలేదు, పెద్దవాళ్ళని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి అనిపించాలి, మిమ్మల్ని చూస్తుంటే గొడవ పడాలి అనిపిస్తుంది, అలా ఉన్నారు మీరు అని చెప్పి అంటూ ఉంటే, అసలు వీడి సైజుకి వీడి మాటలకి అస్సలు పొంతనే లేదు, ఇలాంటి వాడితోనే నీకు ఫ్రెండ్షిప్ అని చెప్పి మిత్ర అంటాడనమాట లక్కీతోని. పద లక్కీ వెళ్దాము అని చెప్పి అనగానే, వెళ్ళండి నాకేం మీరు నచ్చలేదు అని చెప్పి అంటూ ఉంటాడనమాట జున్ను. డాడ్ కొంచెంసేపు మా ఫ్రెండ్తో మాట్లాడదాము అని చెప్పి లక్కీ అంటూ, నా పద ఇప్పుడు వస్తావా రావా అని చెప్పి మొత్తానికి లాక్కెళ్తాడనమాట. ఇక జయదేవ్ మిత్ర లక్కీ కార్లో వెళ్ళిపోగానే వెంటనే నెక్స్ట్ ఇంకో కారులో లక్ష్మి అలాగే అర్జున్ వస్తారనమాట. హే జున్ను వెళ్దామా ఇంటికి అనగానే, ఏంటి అలా ఉన్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక అప్పుడు పక్కనే ఉన్న చలమయ్య, ఇప్పుడే జున్ను బాబు ఒక అతనితో గొడవ పడ్డాడు అనగానే, అదేంట్రా గొడవ పడ్డవేంటి అనగానే, ఆయన పెద్దవాళ్ళతో గొడవ ఏంటి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆయన నువ్వు ఎవరితో గొడవ పడవు కదా ఎందుకు అలా అన్నావు అని చెప్పి అనగానే, అసలు ఎవరితో నేను అలా ఉండను మమ్మీ, కానీ ఆయనే నా కోపం వచ్చేలా చేశాడు, ఆయన మాటలు ఏమీ బాగలేదు, అసలు గొడవ పడేలాగా ఉన్నాడు, అసలు తను నాకు ఫ్రెండ్ అయింది, నేను జాయిన్ అయ్యబోయే స్కూల్లోనే తను కూడా అక్కడే చదువుతుందంట, మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్పి చెప్తూ ఉంటే, సరే ఇంటికి పద వెళ్దాము అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరతారు కార్లో. మరోపక్క మిత్ర వాళ్ళు కార్లో ఇంటికి వెళ్తూ ఉంటారు కదా. ఇక కార్ డ్రైవ్ చేస్తూ మిత్ర ఇలా అంటూ ఉంటాడు, అసలు వాడు వేళ్ళిడు అంత లేడు, వాడు ఎలాంటి మాటలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా పెంచారో ఏంటో, కొడుకుని ఎలా పెంచాలో కూడా తెలియదు అని చెప్పి తిడుతూ ఉంటే, వాడు చిన్నపిల్లాడరా వాడి గురించి ఎందుకు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అబ్బా డాడ్ ప్లీజ్ ఆ టాపిక్ వదిలేసేయి అని చెప్పి లక్కీ అంటుందన్నమాట వెనకాల కూర్చొని కార్లో. చూడు ఇక నుంచి నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేయకు,
వాడైతే నాకు అస్సలు నచ్చలేదు అనగానే సరే డాడ్ అని చెప్పి లక్కీ అంటుంది. ఇక లక్కీ మనసులో అనుకుంటుంది, పాపం జున్ను చాలా మంచివాడు, డాడీ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఇటు మాత్రం మిత్ర మాత్రం చాలా కోపంతోనే ఉంటాడనమాట జున్ను మీద.